అన్న మూవీ ఎలా ఉందన్న? బాగుంది, సూపర్గా ఉంది. ఓకే, మామూలుగా లేదు, అందరూ యాక్టింగ్ ఎలా ఉంది? అంతా పెంచినది మామూలుగా లేదు అసలు. ఫైటింగ్ అయితే సూపర్గా, అసలు అరుపులు కొట్టించింది అనుకో. అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు ఇద్దరు ఫైట్ కాంబినేషన్ సూపర్గా ఉంది, బాగుంది. ఓకే, మరి మనకి లాస్ట్ కమల్ హాసన్ గారు ఎలా ఉంది యాక్టింగ్? అసలు అది ఇంకా మామూలుగా లేదు, ఒక్క డ్రాప్తో మొత్తం ఫుల్ బాడీ రావడం, అసలు మళ్ళీ ఫైటింగ్ ఆడడం సూపర్గా ఉంది. ఓకే, ఎంత ఇస్తారు రేటింగ్? ఎంత ఇస్తారు మీరు? నేనైతే 5/5. థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉంది? బాగుంది. చూడొచ్చా? ఫ్యామిలీ వెళ్ళొచ్చా? ఫ్రెండ్స్తో వచ్చాను. ఫ్యామిలీ చూడొచ్చా మూవీ? చూడొచ్చు. సినిమాలో చాలా వరకు గ్రాఫిక్స్ వాడారు కానీ అసలు గ్రాఫిక్స్ అన్నట్టు ఎక్కడా కూడా కనబడవు. ద మెయిన్ హీరో ఆఫ్ ద ఫిలిం ఈస్ కర్ణ. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో మీరు కథ తీసుకుంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి న్యాయం జరిగింది. మన మహాభారతం ఏ విధంగా ఉంది, ఏ విధంగా జరిగింది, 6000 సంవత్సర కాలం హస్తినాల మహాభారతం ఏం జరిగింది, అప్పుడు ముగిసినది మళ్ళీ ఘట్టం, ప్రపంచం ముగిసిన తర్వాత మళ్ళీ ప్రపంచం అనేది ఏ విధంగా వస్తుంది అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్. సో సినిమా అనేది ప్రతి ఒక్క భారతీయుడు ప్లస్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయం. ఓకేనా? ఇంకా సెకండ్ హాఫ్ ఉంది. సెకండ్ హాఫ్ అనేది ఇంకా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మహాభారతం అనేది ఏ విధంగా జరిగింది, ముగిసింది, మళ్ళీ కొత్త ప్రపంచం అనేది ఏ విధంగా వస్తున్నది సినిమాలో మెయిన్ కాన్సెప్ట్గా తీసుకున్నారు. నెక్స్ట్ పార్ట్ దీనికి మించి ఉండబోతుంది. మరి జనాలు చాలా మంది 600 కోట్లు ఖర్చు పెట్టారు ఎందుకు అంటున్నారు? మరి 600 కోట్లు పట్టారంటే మీకు గ్రాఫిక్స్ చూడండి, ఎక్కడైనా కానీ రియలిస్టిక్గా ఉంది. మీకు గ్రాఫిక్స్ అనేది వాడినట్టు అసలు కనబడిన కూడా కనబడదు. ఆదిపురుష్కి అసలు దీనికి సంబంధం లేదు. ఆదిపురుష్ అనేది మీకు ఎంత ఖర్చు పెట్టినా కానీ దాంట్లో వాల్యూస్ కానీ ఏం చూపిలా, రామాయణాన్ని ఖూనీ చేశారు. సో మహాభారతం అనేది ఏ విధంగా ముగిసింది, దాని తర్వాత ఏం జరిగినది, కలియుగం ఏ విధంగా ప్రారంభమైనది, మళ్ళీ కలియుగం ఏ విధంగా అంతమైనది, కల్కి అనేవాడు వచ్చి మన ప్రపంచాన్ని ఏ విధంగా కాపాడుతాడనేది మూవీ మెయిన్ కాన్సెప్ట్. సో మూవీ అనేది తప్పకుండా చూడాల్సిన విషయం. నాగశ్విన్ గారు రాజమౌళిని మించి తీశారనమాట. ఇండియాలో ద బిగ్గెస్ట్ డైరెక్టర్, విల్ బికమ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ డైరెక్టర్. హీ విల్ గెట్ ద ఆస్కార్ అవార్డ్ ఫర్ దిస్ మూవీ. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, అన్న చాలా బాగుంది. ఇంటర్వ్యూల్ సీన్, క్లైమాక్స్ సీన్ అసలు మైండ్ పోతుంది. అసలు అరిసరిసి గొంతు కూడా పోయింది అసలు. ఓకే, మూవీ చాలా ఉంది. టెక్నాలజీ కానీ అంతే ఎలా ఉంది? అసలు టెక్నాలజీ అయితే పూర్తిగా అడ్వాన్స్ లెవెల్లో ఉందన్న. చాలా అసలు హాలీవుడ్ రేంజ్ కన్నా చాలా ఎక్కువగా ఉంది. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ అయితే బుర్ర పాడని అసలు పిచ్చేకిపోతుంది చూడడానికి. మళ్ళీ సాయంత్రం మూవీకి వచ్చేయాలని ఇది దీని మీద ఉంది. అసలు మామూలు లేదు. ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొడుతుంది. ఎంతైనా చూడాలనిపిస్తుంది. అసలు ప్రభాస్ కి బాహుబలి కన్నా ఒక రేంజ్ లో ఉందన్న సినిమా మాత్రం. ఇండియాలో మాత్రం టాప్ మోస్ట్ మూవీ అన్న. అసలు రేటింగ్ 10కి 11 ఇచ్చినా తప్పులేదన్న. అలా ఉంది అసలు పూర్తిగా. అసలు చూస్తున్నే కొద్దీ గూస్ బంప్స్ వస్తాను నేను. అసలు సీట్లో ఒక్కరు కూడా కూర్చోలే. పూర్తిగా గడితేనే సరిపోతుంది. అసలు చిన్న పెద్ద ముసలి తేడా లేకుండా ఉందండి అసలు.